హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ వసంత. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన స్పైసీ అండ్ క్రిస్పీ మద్రాస్ స్టైల్ చికెన్ 65 ఎలా చేయాలో చూడబోతున్నాం. హోటల్ స్టైల్లో కరకరలాడుతూ రావాలంటే కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకెందుకు లేటు, మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 1/2 kg బోన్లెస్ చికెన్ని తీసుకోండి. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల కారం, మీకు టేస్ట్ సరిపడినంత వేసుకోండి. ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మరసం కూడా పిండుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుందాం. కార్న్ఫ్లోర్ బదులు మీరు రైస్ ఫ్లోర్ కానీ మైదా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. నేను సాల్ట్ వేసినది క్లిప్ మిస్ అయింది, సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం, చికెన్కి అంతా మసాలా పట్టేంత వరకు. ఇప్పుడు ఇందులోకి 2-3 స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలి. మనము మద్రాస్ స్టైల్లో చికెన్ 65 చేస్తున్నాం కాబట్టి పెరుగు పక్కా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుందాం. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ని మనము గంట పాటు బయట కనిపెట్టుకోవచ్చు, డీప్ ఫ్రీజ్లో కూడా పెట్టుకోవచ్చు. అప్పుడే ముక్క మెత్తగా ఉంటుంది. చూసారు కదా, చికెన్ మంచిగా నానిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకొని చికెన్ ముక్కలు వేసేసుకుందాం. మొత్తం మీడియం ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే 70% మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, 70% డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనం పక్కన తీసేసుకుందాం వేరే ప్లేట్లకి. ఇప్పుడు ఆ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత రెండోసారి మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ముక్క టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు మనము వేయించుకోవాలి. చూసారు కదా, ఇందులోకి చికెన్ వేగిపోయింది. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. చికెన్ ముక్కలు కూడా మంచి కలర్ క్రిస్పీగా వేగిపోయాయి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. మొత్తం చికెన్ని ఇలాగైనా మనము డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చికెన్ 65 మద్రాస్ స్టైల్ తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.